శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. బాబా వంటపాత్ర, దేవాలయమును గౌరవించకుండుట, కాల లేదా మిశ్రమము మరియు మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గురించి చదివెదము. తొలి పలుకు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగచేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్ర ఆత్మను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేసెదరు. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడను. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగున్నవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానం లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. అదియును కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనేడివారని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకొనేడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికిని బాధ కలగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగున్నవి అన్నీ నగదునిచ్చి కొనేడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంటపాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవున్నది, రెండవది చిన్నది 50 మందికి సరిపోవున్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకపెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కప్నీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖముందు భయచిహ్నములు గాని, చేయి కాలినట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించక భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారం, మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీనికి జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంటపాత్రలోనిది పెట్టేడివారు. మాంసాహారులు కానివారు ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దానిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికొక ఉదాహరణము: ఒక ఏకాదశి నాడు దాదాకేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసం కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును.
సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువాజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందేదరనియు అతనికి తెలియను. కనుక దాదాకేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండు అను నౌకర్ను పంపెను. వాడు బయలుదేరుట చూసి బాబా వానిని కూడా వెనుకకు పిలిచి ఆనాడు ఆ మాంసం వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిచాలో పెట్టెను. ఇంకనూ ఇట్లనెను, నీ చేయిని తీయము. నీ ఆచారం ఒక పక్కకు పెట్టి థ్రెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసుకొని సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డను ఏడ్చుచున్నప్పుడు దానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదాకేల్కర్ను ఈ విధంగా గిల్లెను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బేదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టేడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయమందును అందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకొందుము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దునినెట్లు మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాయిద్యములను ఎట్లు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలు ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములు ఎటులుండును? గ్రామంలోని హిందూ దేవాలయములు అన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకొనెడి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బీనీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సావాసం ఇన్నాళ్ళు చేసినను ఇట్లేలా చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణంగా షిరిడీ పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకొనేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల అనగా మిశ్రమము. ఇక నైవేద్యము ఎట్లా పంచిపెట్టెడివారో చూచుదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములను ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనిచుండిరి. కుడివైపు ఎడంవైపు భక్తులు పంక్తులతో కూర్చొనిచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకొని బయట నిల్చుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలగువన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమొనర్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండెను భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తుయు కలుగు చేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానిని అంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టే అవకాశం దొరకదు. అతడు వెంటనే దానిని అంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలైనా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమడ్ పంతుకు మనము నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఆ అమృతమును గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించెదము కాక. 38వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.